దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ఒక టోక్యో, ఒక న్యూయార్క్ ఇలాంటి అంతర్జాతీయ నగరాలతో మనం స్థానిక ఆనరబుల్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరి తరఫున యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఇతర అనుబంధ సంస్థల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. అందరం క్రమశిక్షణతో ఉందాం. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ జయధ్వానాల్ని దేశవ్యాప్తం కాదు ప్రపంచ పర్యాప్తం చేద్దాం. జయ జయ హే తెలంగాణ. దయచేసి అందరూ నిలబడాలి క్రమశిక్షణతో. इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा और जब तक सूरज चांद रहेगा. ఈరోజు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి ఇందిరా మహిళా శక్తి సంఘాలను 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈ రోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు. అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దువ్వుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున 2 దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది. 90,000 మంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను
భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు, యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమ చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి రేణుక గారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారి అమరహస్తాల చేదుగా చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు, వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని